తీయగా చల్లగా. చక్రవర్తి గారి సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ప్రీవియస్ ఛాంపియన్ గాయత్రి రేటూరి. నువ్వు ప్రాస ప్రయత్నాలు ఎట్లాంటివి కదా? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. ఇప్పుడు చెప్తా, తర్వాత పాట తర్వాత చెప్పేస్తాను సార్. ప్లీజ్ దయచేసి. సీసాకి ఉండేది మూత, స్వీట్ గా ఉంటారు సునీత. చెరువులో ఉంటుంది పీత, చక్కగా పాడతారు సునీత. క్యా బాత్ హై, వా 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 వా. సమ్మర్ లో ఉంటుంది కరెంటు కోత, చరిత్రలో నిలుస్తారు మన సింగర్ సునీత. వా 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 వా. క్యా బాత్ హై, క్యా బాత్ హై. పీత, కరెంటు కోత, బాటిల్ మూత. వెల్ డన్. ఇంటికెళ్ళి మా అమ్మతో గొడవ పెట్టుకోకపోతే అసలు నాకు ఆ పేరు ఎందుకు పెట్టావని ఈరోజు గొడవ పెడతా. ఏది షేక్ పెట్ సునీత? గాయత్రి సార్ నీ వీప్ మీద పెట్టాలి వాత, నీ కవితకు నేనే బలవలసిన తర్వాత. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. సందేగాలి వీచి సన్నజాజి పూచి, సందేగాలి వీచి సన్నజాజి పూచి, జలధరించే చల్లని వేళ. చిన్న మాట, ఒక చిన్న మాట, ఆ చిన్న మాట, ఒక చిన్న మాట. రాక రాక నీవు రాగా వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను, రావాలి మా ఇంటి దాకా. రాక రాక నీవు రాగా వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను, రావాలి మా ఇంటి దాకా. నువ్వు వస్తే నువ్వులిస్తా, నువ్వులిస్తే పూజ చేస్తా. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు. మాట మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, ఆ చిన్న మాట, ఒక చిన్న మాట. కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే, నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేణువాయే. కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే, నీ పాటలోనే
చిన్న మాట ఆ చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట. సార్ గాయత్రి, సార్ విమానం నడిపే పైలట్ తన యొక్క కాంపిటెన్స్, తన యొక్క స్కిల్ కానీ ఆ ప్రతిభని చాలా లెక్క వేయడానికి కొన్ని ఇవి ఉంటాయి, ప్రమాణికాలు ఉండొచ్చు. సాధారణ నాకు తెలిసింది ఏంటంటే ల్యాండింగ్ కరెక్ట్గా చేస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ అని అర్థం. ల్యాండింగ్ అని చాలా కష్టం, అది దబేలు మనం కింద పాడేయకుండా. నువ్వు ఫ్లైట్ జర్నీ చేసావుగా, ఎస్ సార్ ఎస్ సార్. అదేవిధంగా నువ్వు పాడిన ప్రతి సెంటెన్స్లో ఈ మొత్తం పాటలో ల్యాండింగ్ నోట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అది సార్. మెచ్చుకోవాలి బాగా. చిన్న మాట ఒక చిన్న మాట, ఎందుకంటే ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు. కథ ఎన్ని మలుపులు తిరిగినా ఎన్ని కష్టాలు చూపించినా సుఖాంతమైందా లేదా అని అడుగుతాం కదా, ఎస్ సార్. అలాగా సుఖాంతంలాగే ఆ ల్యాండింగ్ నోట్ కరెక్ట్గా ఉంటే మధ్యలో ఎన్ని తప్పులు వచ్చినా అవి కొట్టుకుపోతాయి. అది కాంప్లిమెంట్. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దమ్ము సరిపోవట్లే. నువ్వు యోగా చేస్తావో లేదా ప్రాణాయామం ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ లంగ్ కెపాసిటీ, ఆ స్టామినా పెంచుకోవాలి. పెంచుకుంటే నువ్వు ఇంకా భవిష్యత్తులో బాగా నీకు ఉపయోగపడుద్ది. ఆ గాత్ర మాధుర్యానికి కానీ, ఆ గ్రాస్పింగ్ కానీ, ఓకే సార్. ఎక్స్ప్రెషన్ కానీ ఏమీ కొదవలేదు. ఉన్న ఒకే ఒక లేట్ ఏంటంటే లోటు, ఈ సీజన్ అయ్యే లోపలే నువ్వు ఇంప్రూవ్ చేసుకో. షూర్ సార్. ఆ స్టామినా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. చక్కటి పాట సెలెక్ట్ చేసుకోవడంలోనే నేను సగం మార్కులు కొట్టచ్చు అని చెప్తుంటాను కదా, ఎస్ సార్. ఆ కోవలోకి చెందిన పాట ఇది. ఎందుకంటే నేను కొంచెం మెలోడీ పక్షపాతిని. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎంపిక చేసుకునే పాటల్లో మెలోడీ ఉంటే మార్కులు ఎక్కువ పడతాయి. అలా అని చెప్పి ఏదో ఫోక్ సాంగ్స్ పాడితే, ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడితే ఆయన కీరవాణి గారు మార్కులు తగ్గిస్తారు అనుకోవద్దు. ఎందుకంటే దాంట్లో కూడా మీ ప్రతిభను గుర్తించే ఆ నేర్పు నాకు ఉందని అనుకుంటున్నాను. కానీ కొంచెం మెలోడీ పట్ల నాకు కొంచెం పక్షపాతం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి, సార్ కీరవాణి గారి దగ్గర నుంచి చాలా చాలా మంచి అభినందనలు అందుకున్నావు. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకైతే చాలా చాలా నచ్చింది. భూలోకం, స్వర్గలోకం, ఊర్ధ్వలోకం, ఇంకేదో ఉంటాయి కదా, అట్లాగే మధుర లోకం ఏదైనా ఉంటే కనుక ఒక కొత్త మధుర లోకాన్ని సృష్టించి మమ్మల్ని అందులో విహరింపజేసావు. అంత బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇది ఈ సినిమా మల్లెపువ్వు. మల్లెపువ్వుకి మూలం అంటే హిందీలో ప్యాస వచ్చింది. ప్యాసాకి ఎస్డి బర్మన్ గారు సంగీతం అందించారు. అక్కడ ప్యాసాకి ఎంత ఉదాత్తమైన సంగీతం ఆయన అందించారో, తెలుగులో చక్రవర్తి గారు అంతే ఉదాత్తమైన సంగీతం తెలుగులో అందించారు. ఇంకొకటి, ఒక చిన్న విషయము, కీరవాణి గారు ఐ మీన్ ఇట్ అని ఇప్పుడు నేను ఐ మీన్ ఇట్ ఈ సందర్భంగా నేను వాడుకోదలుచుకున్నా. రాక రాక నీవు రాగా వలపు ఏరువాక. ఏరువాక అంటే ఏంటి? నది సార్. నది. ఏరువాక స్ట్రీమ్. స్ట్రీమ్స్ కాదు. ఏరు అంటే ఎడ్లను కట్టి దుక్కి దున్నడానికి సిద్ధపరిచిన నాగలిని ఏరు అంటారు. ఏరువాక అంటే దుక్కి దున్నడానికి ప్రారంభం చేసిన రోజును ఏరువాక అంటారు. అంటే ఒక రకంగా ఇది నేను ఒక పాటలో రాశాను, పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అని రాశాను, అమ్మాయే సన్నగ పాటలో. నాకు తెలిసి ఈ వలపు నేను రాసిన దానికి మూలం వలపు ఏరువాక అయ్యుండొచ్చు. ఇది వలపుల వ్యవసాయానికి సంబంధించిన విషయం. బహుశా నాకు ప్రేరణ ఈ మాట అయ్యుండొచ్చు ఏమో. మనసులో ఎక్కడో వలపు ఏరువాకుండి అది వచ్చింది నా మనసులోంచి. ఇలాంటి అద్భుతమైన భావాలు పలికించిన వేటూరి గారు, అద్భుతమైన బాణి సమకూర్చిన చక్రవర్తి గారికి మనం ఎప్పుడూ నీరాజనాలు సమర్పించుకుండాలి. బాగా పాడావు నువ్వు. కీరవాణి గారి సలహాల సూచనలతో ఇంకా మంచిగా పాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. రాక రాక నీవు రాక మలపు ఏరు మలపు ఏరువా. నువ్వేం పాడుతున్నావు? మలపు ఏరువాక. అక్కడ ఇంకొక చిన్నది మిస్ అవుతున్నావు. ఓకే మ్యామ్. మనం బౌండరీ సెట్ చేసావు నువ్వు. ఏరు అది కామన్గా పాడగలిగేది. ఏరువాక ఇది
కలిపి వెన్నెలాయే. సో ఒక చిన్నదే ఉంది మధ్యలో, ఇంకొక చిన్న గమకం ఉంది. సో అది పాడితే నువ్వు ఇంకొంచెం బెటర్ అనిపించుకోవచ్చు. ఓకే మ్యామ్. లేకపోతే నార్మల్గా అందరూ పాడేదే పాడావు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుశీలమ్మ, జానకి గారు అండ్ ఆల్ ఆఫ్ అస్ మిగతా సింగర్స్. ఆ చిన్న చిన్నవి కూడా, ఆ జిలుగులు కూడా మిస్ చేయరు. అండ్ దాంతో ఏంటంటే బౌండరీస్ని దాటి వాళ్ళ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. సో ఆ చిన్న చిన్నవి పట్టించుకొని మిస్ చేయకుండా చూస్తే నీ పొటెన్షియల్ ఏంటనేది తెలుస్తుంది. నాట్ జస్ట్ యూ, ఆల్ ఆఫ్ అస్. ఇన్ ఓకే మ్యామ్. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయి, ఎస్ మ్యామ్. ఆ చిన్న జిలుగులు మిస్ అవ్వకుండా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.